చూసినట్లయితే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు. ప్రార్థన చేసి, కృపగల ప్రభువా, పరిశుద్ధుడా, మీ ఘననామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ దినాన, ఈ ఉదయ సమయంలో మీ పక్షంగా నిలబడడానికి అల్పుడనైన నాకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా, ఇక్కడ నేను నిలబడి మాట్లాడుతున్నప్పుడు మనుషుల జ్ఞానయుక్తమైనటువంటి మాటలు కాకుండా పరిశుద్ధాత్మ ప్రేరేపితమైనటువంటి మాటల్ని పలకడానికి నన్ను మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభువా, వింటున్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకోనండి. వెనగల చెవి, గ్రహించే మనసు, పాటించే జీవితాలు మాకందరికీ దయచేయమని యేసునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ సంవత్సరం మనం ధ్యానం చేసుకుంటున్న వాక్య అంశము, ఈ సంవత్సరం మూలవాక్యము ఏదన్నా ఒక విషయం మనకు తెలుసు అనుకున్నప్పుడు దాన్ని బిగ్గరగా, ధైర్యంగా, స్పష్టంగా చెప్పాలి. అది కూడా దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఇంకా ధైర్యంగా చెప్పాలి. ఒకసారి గట్టిగా చెప్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళ, ఈ వచనంలో మొత్తం 3 భాగాలని మనం చూస్తూ ఉన్నాం. మొదటి భాగంలో నిర్జీవ క్రియలను విడుచుట అనే అంశాన్ని ధ్యానం చేసుకున్నాం. రెండవ భాగంలో క్రీస్తును గురించిన మూలోపదేశములను మానివేయుట అనే అంశాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మూడవ భాగంలో సంపూర్ణుల మగుటకై సాగిపోదాము అనే అంశాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. వీటిలో మొదటి భాగము నిర్జీవ క్రియలను విడుచుట అనే అంశం మీద ఒక 15 వర్తమానాలు మనం ధ్యానం చేసుకున్నాం. అందులో ఎక్కువగా సంఖ్యాకాండంలో నుంచి, ద్వితీయోపదేశ కాండంలో నుంచి మనం మూల వాక్యాలు తీసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ఆ తర్వాత క్రీస్తును గురించిన మూలోపదేశములను మాని అనే అంశం మీద హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాల్లో 6 మూల ఉపదేశాలను గురించి చెప్పారు. వాటిని ఒక్కొక్క దాని గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మొదటి అంశము మారు మనసు పొందడాన్ని గురించి ధ్యానం చేసుకున్నాం. రెండవది దేవుని యందలి విశ్వాసాన్ని గురించి ధ్యానం చేసుకున్నాం. మూడవది బాప్తిస్మములను గురించినటువంటి బోధన గురించి ధ్యానం చేసుకున్నాం. నాలుగవది హస్త నిక్షేపణము అనే అంశాన్ని గురించి ధ్యానం చేసుకున్నాం. ఐదవది మృతుల పునరుద్ధానము అనే అంశాన్ని గురించి ప్రస్తుతం ధ్యానం చేసుకున్నాం. గత వారం మనము మృతుల పునరుద్ధానము అనే అంశం మీద కొంచెం తత్వజ్ఞానాన్ని, లేకపోతే బైబిల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. అందులో భాగంగానే మృతుల పునరుద్ధానం, చనిపోయిన వాళ్ళు తిరిగి లేవడం అనేటువంటి సంస్కృతి క్రైస్తవ గ్రంథంలో మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మత గ్రంథాలు కూడా మృతుల పునరుద్ధానాన్ని గురించి బోధిస్తూ ఉన్నాయి అని మనం చూసాం. ఆ మృతుల పునరుద్ధానముల గురించి చెప్తూ ఉన్నటువంటివి మాత్రమే మతములుగా పరిగణించబడుతూ ఉన్నాయి ప్రపంచంలో అనే అంశాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అంతేకాకుండా మృతుల పునరుద్ధానము, ఆత్మల రక్షణ అనే అంశం లేకుండా ఏ మతము
కూడా ఈ ప్రపంచంలో లేదు ప్రియులారా. అంతిమంగా మోక్ష రాజ్యము, పరలోక రాజ్యము చేరేటువంటి మార్గాన్ని గురించి బోధించడమే ఈ ఏ మతం యొక్క లక్ష్యమైనా కూడా. అయితే అందులో నుంచి మనం నేర్చుకుంటున్నటువంటి భాగం ఏమిటంటే, మన మన యొక్క గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో మనకు మృతులను గురించి, పునరుద్ధానమును గురించి ఏమి నేర్పించారు అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేసుకుంటూ, గతసారి నేను మీకు చెప్పాను, మరణము అనేటువంటిది పాపము వలన మానవుని జీవితంలోనికి ప్రవేశించింది. మరణించినటువంటి వాడు తిరిగి బ్రతకాలి అంటే ఆ పాపము వాడిలో నుంచి పోవాలి. ఆ పాపమును ఎవరైనా తీసివేయాలి. ఏ మనిషి కూడా తన పాపమును తాను కడుక్కోలేడు, తన పాపమునకు తాను ప్రాయశ్చిత్తము చేయలేడు అనేటువంటి మాటని దేవుని గ్రంథంలో మనం చూసాం. ఏ సహోదరుడును తన సహోదరుని కొరకు ప్రాయశ్చిత్తము చేయజాలడు అని దేవుని వాక్యాన్ని మనం గమనించాం ప్రియమైనటువంటి వాళ్ళ. అయితే ఎవరు మానవుని యొక్క పాపాన్ని తీసివేయలేకపోతే మానవుడు తిరిగి పునరుద్ధానుడు అయ్యేటువంటి పరిస్థితి, మరణము నుంచి బ్రతికేటువంటి పరిస్థితి ఎలా ఏర్పడుతుంది అని గమనించినప్పుడు, పాపము లేనటువంటి మానవుడు మాత్రమే మనుషుల యొక్క పాపాన్ని తీసివేయడానికి అవకాశం ఉన్నది అని దేవుని గ్రంథంలో మనం చూసాం. పాపము లేనటువంటి మానవుడు ఎవరు అనగా ఈ ప్రపంచంలో యేసు ప్రభు తప్ప మరి ఎవ్వరు కూడా పాపము లేనటువంటి వాడు లేడు అనేటువంటి విషయాన్ని దేవుని గ్రంథంలో నుంచి మనం చదివాం. యేసు ప్రభు మాత్రమే మనుషుల పాపములను తీసివేయడానికి అధికారము కలిగినటువంటి వాడై ఉన్నాడని వాక్యంలో చూసాం. అందుకనే 32వ కీర్తన 1-2 వచనాలు మనం గమనించినప్పుడు అక్కడ అంటాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినటువంటి వాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని రాయబడి ఉంది. అంటే దేవుని చేత వీటిలో పాపము లేదు అని చెప్పబడినటువంటి మనిషి ఎవరో అతను ధన్యుడు అని అంటాడు. దేవుడు పాపము లేదు అని చెప్పాలంటే మన పాపాన్ని తొలగించాలి, తీసివేయాలి. ఆ పాపమును తీసివేయడానికి యేసుక్రీస్తు అనేటువంటి పాపము లేనటువంటి మానవుడు ఈ లోకములో పాపము చేసినటువంటి ప్రతి మానవుని యొక్క మరణ శిక్షను తన మీద వేసుకొని మనల్ని పాప విముక్తులుగా చేశాడు ప్రియమైనటువంటి వారు. అందుకనే ఆయనకి పాపములను క్షమించేటువంటి అధికారము ఉన్నది. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 1-2 వచనాల్లో, ముందు 2వ వచనం చదువుకుందాం, ఆ తర్వాత 6వ వచనం చదువుకుందాం ప్రియులారా. ఇదిగో, జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు. యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. వాక్యంలో చెప్తున్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అని యేసు ప్రభు చెప్పారు. పాపములు క్షమించేటువంటి అధికారం ఎవరికి ఉంటుందంటే దేవుడికి మాత్రమే ఉంటది. ఇందాక 32వ కీర్తనలో చూసాం. మరి వాళ్ళందరూ అనుకున్నారు, పాపములను క్షమించడానికి ఈయనకి అధికారం ఎక్కడిది, ఈయన ఎవరు అసలు పాపాలు క్షమించడానికి అని అక్కడ ఉండే జనాలు మాట్లాడుకుంటూ ఉంటే యేసు ప్రభు అన్నాడు, నాకు పాపములను క్షమించే అధికారము ఉంది. ఎందుకంటే మీలో ఎవరైనా సరే ఈ పక్షవాయువు గల వాడిని లేచి నీ పరుపెత్తుకొని నడు అని చెప్తే వాడు నడుస్తాడా? కానీ నేను చెప్తే నడుస్తాడు అని వాళ్ళ కళ్ళ ముందే నీ పరుపెత్తుకొని లేచి నడు అని అన్నాడు. వాడు పరుపెత్తుకొని లేచి నడిచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అన్నాడు ఆయన, పాపములను క్షమించుటకు మనుష్య కుమారునికి భూమి మీద అధికారం కలదని మీరు తెలుసుకోవాలి అని అన్నాడు. చదువు 6వ వచనం. ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పాపాలను క్షమించేటువంటి అధికారం భూమి మీద మనుష్య కుమారుడికి, దేవునికి ఉంది అనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఎలా వస్తుంది పాపాలను క్షమించే అధికారం మనుష్య కుమారుడికి అంటే, ఆయనకు ఊరికే రాలేదు, అది ఆ అర్హత ఊరికే రాలేదు. ఆయన తన శరీరమును నెలకొట్టుకుని తన రక్తాన్ని కార్చి శిలువ మీద
మన కొరకు యాగము చేసి ఆ యాగ ఫలము ద్వారా సంపాదించుకున్నటువంటి శక్తి మనుషులను క్షమించేటువంటి, మనుషుల పాపములను క్షమించేటువంటి అధికారము కలిగి ఉండడం ప్రియమైనటువంటి వారులారా. అందుకనే ఆయన మాత్రమే మనుషులను క్షమించగలడు. ఆయన మాత్రమే మరణము నుంచి మనుషులను తప్పించి వారిని పునరుద్ధానులు అయ్యేటువంటి అవకాశాన్ని కల్పించగలడు. అయితే మనుషులు లేపబడతారు అని చెప్పడానికి ఆధారం ఏమిటి అంటే యేసుక్రీస్తు పునరుద్ధానము. హల్లెలూయా. ఎందుకంటే మనకందరికీ తెలుసు, అందరూ చచ్చిపోతారు, తిరిగి లేచిన వాళ్ళని మనం ఇంతవరకు చూడలేం. హల్లెలూయా. చచ్చిపోయి తిరిగి లేచిన వాళ్ళని మనం ఇంతవరకు చూడలేం. ఒకవేళ చూస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. మా విన్యాకి వాళ్ళ తాత అంటే భలే ఇష్టం. ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చే లోపల వాళ్ళ తాత కుర్చీలో కూర్చో ఉంటాడు అనుకో. ఇంతకు ముందు పోయినట్టు పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి తాతయ్య అని పైన పడుతుందా? దాన్ని మైండ్లో పెట్టుకొని భయపడ్డమే మనం చేసేది. అవునా కాదా? పోనీ ఎవరన్నా ధైర్యంగా వెళ్ళి మాట్లాడతారో చెప్పండి. నేను మాట్లాడతాను ధైర్యంగా వెళ్ళి, చచ్చిపోయిన వాళ్ళు ఎదురుగా వస్తే అని చెప్పేవాళ్ళు ఇక్కడ ఉన్నారా? మాస్టర్ గారికి వాళ్ళ అమ్మమ్మ అంటే చాలా ఇష్టం. నేను ప్రారాధనకు పోయేసి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళ అమ్మమ్మ ఎట్లుంటది, వెళ్ళిపోయి అమ్మా అని పట్టుకుంటుందా? ముందు ఇంట్లోకి పోవాల్సిన ఇంట్లో నుంచి బయటికి వస్తుంది. ఎందుకంటే భయం. మృతులలో నుంచి తిరిగి లేవడం మనం ఇంతవరకు చూడలేదు. లేచిన వాళ్ళని మనం ఇంతవరకు పలకరించలేదు, మాట్లాడలేదు. కానీ ప్రపంచం అంతటిలో మృతులలో నుంచి తిరిగి లేచినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రపంచంలో మరణించి 3వ దినమున సమాధిలో నుంచి బ్రతికి బయటికి వచ్చినటువంటి వాడు యేసు ప్రభు ఒక్కడే. అందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు గట్టిగా చెప్పన్నానంటే ఆయన పునరుద్ధానము వలన అనేకులు పునరుద్ధానులు కాబోతూ ఉన్నారు. ఆయన తిరిగి లేవడం వలన అనేకులు తిరిగి లేవబోతూ ఉన్నారు. రోమపత్రిక 6వ అధ్యాయము 5వ వచనంలో అంటాడు. రోమపత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో, మరియు ఆయన మరణ సాదృశ్యములో ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యములో ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, యేసు ప్రభు యొక్క మరణ సాదృశ్యములో ఆయనతో మనకు ఐక్యత ఉంటే, యేసు ప్రభు యొక్క పునరుద్ధానములో కూడా మీకు ఐక్యత ఉంటది. యేసు ప్రభు యొక్క మరణ సాదృశ్యములో అనగా బాప్తిస్మములో మీరు ఐక్యత పొందినటువంటి వారైతే, పునరుద్ధానములో కూడా మీరు ఆయనతో పాటు ఐక్యత పొందినటువంటి వారుగా మారుతారు అని భక్తుడైనటువంటి పౌలు గారు చెప్తారు. ప్రియమైనటువంటి వారులారా, యేసు ప్రభు ఆయన ఈ లోకంలో బ్రతికినటువంటి కాలంలో ఆయన చనిపోయి 3వ దినమున తిరిగి లేచినటువంటి సమయాన వాక్యం చెప్తుంది, ఆయన 3వ దినమున తిరిగి లేవగానే మగ్దలేనే మరియకు కనబడ్డాడు. ఆ తర్వాత ఆమె వెళ్ళి పేతురు యోహానులకు చెప్పగా, పేతురు యోహానులు పరిగెత్తుకుంటూ వచ్చి సమాధిలోనికి వంగి చూసి యేసు ప్రభు బ్రతికున్నాడని వాళ్ళు నమ్మారు. మరలా వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత 10 మంది శిష్యులు కూర్చొని ఉన్నప్పుడు వారి మధ్యలోనికి యేసు ప్రభు దిగి వచ్చి, నేను బ్రతికి ఉన్నాను, నన్ను చూడండి అని రుజువుపరుచుకున్నారు. వారిలో 11వ వాడైనటువంటి తోమ అక్కడ లేకుండా పోతే, ఈ తోమ అంటున్నాడు, ఆ యేసు ప్రభు మీరు బతికొచ్చాడని చెప్తున్నారు, నేను నమ్మను. ఎందుకంటే చచ్చిపోయిన వాడు ఇంతవరకు బ్రతికి రావడం నేను చూడలేదు.
ఇదిగో ఈయన బ్రతికొచ్చినా కూడా నా ఎదురుగ్గా నిలబడ్డా కూడా నేను నమ్మను. ఆయన గాయాలు తాకి ఆయనే అని రుజువుపరుచుకున్న దాకా నేను నమ్మను అని ఆయన మాట్లాడుతూ ఉండగానే యేసు ప్రభు వారి మధ్యలోనికి దిగి వచ్చాడు. తోమ గాయాల్లో వేలు పెట్టి చూసి, ఇదిగో నువ్వే నిజమైనటువంటి దేవుడు అని సాక్ష్యం ఇచ్చి, నా దేవా నా ప్రభువా అని ప్రభువుని ఘనపరిచాడు. ఆ తర్వాత ఆయన ఎమ్మాయి మార్గంలో వెళుతున్నటువంటి ఇద్దరు శిష్యులకి ప్రత్యక్షమై, నేను ఇంకా బ్రతికే ఉన్నాను, సజీవుడనై ఉన్నాను అని రుజువుపరుచుకున్నాడు. ఒకేసారి 500 మంది ప్రజలకు కనబడి వారి మధ్యలో పరలోకానికి ఆరోహణమైపోతూ ఉండగా వాళ్ళందరూ చూశారు, ఇవన్నీ యేసు ప్రభు మృతుడై పునరుద్ధానుడై తిరిగి లేచారు అనడానికి సాక్ష్యాలు అయి ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన పునరుద్ధానానికి సాక్ష్యం ఉంది. అదేంటంటే తెరవబడిన యేసుక్రీస్తు యొక్క సమాధి. ప్రపంచంలో అన్ని సమాధులు మూసేసి ఉంటాయి, కానీ యేసు ప్రభు యొక్క సమాధి మాత్రమే ఇప్పటికీ కూడా తెరవబడి ఉంది. అనేకులు ఆ సమాధిని సందర్శించడానికి వెళుతూ ఉన్నారు. తెరవబడినటువంటి యేసుక్రీస్తు యొక్క సమాధిలో ఖాళీ సమాధి, అక్కడ ఎటువంటి ఎముకలు లేవు, ఎటువంటి అవశేషాలు లేవు, ఎటువంటి మరణించినటువంటి దాఖలాలు లేవు. ఖాళీ సమాధిని యేసు ప్రభు ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆయన తాను చనిపోక ముందే చెప్పాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3 దినముల్లోగా దాన్ని తిరిగి కడతాను అని చెప్పాడు. ఇదిగో సూచక క్రియలు ఏమైనా చెప్పండి అంటే, మనుష్య కుమారుడు యోనా ఎలాగైతే 3 రోజులు సముద్ర జలముల్లో ఉండి బయటకు వచ్చాడో, అలాగే మనుష్య కుమారుడు కూడా భూగర్భంలో 3 దినములు ఉండి పునరుద్ధానుడు అవుతాడు అని ఆయన ప్రకటించాడు. ప్రకటించిన ప్రకారమే ఆయన 3వ దినమున తిరిగి లేచాడు. అందుకనే ఆ కాలంలో ఉండబడినటువంటి ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు వీళ్ళందరూ కూడా, ఇదిగో ఆ వ్యక్తి నేను చనిపోయిన తర్వాత 3వ దినమున తిరిగి లేస్తానని చెప్పాడు కాబట్టి సమాధిని కావలి ఉంచి భద్రం చేయడానికి మాకు అధికారం ఇవ్వమని పిలాతును బ్రతిమిలాడుకొని సంఖ్యలు వేసి ఆ సమాధికి ఉన్నటువంటి బండను బిగించి దాన్ని రాకుండా మనుషులను కాపలా పెట్టాడు. కానీ కావలి ఇచ్చినటువంటి మనుషుల యొక్క సాక్ష్యంగా యేసు ప్రభు సమాధిలో నుంచి బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమాధి బద్దలవుతూ ఉండగా, ఇదిగో చెరసాలకు ఉండబడిన సమాధికి ఉండబడినటువంటి సంఖ్యలు విడిపోతూ ఉండగా, అక్కడ ఉండబడినటువంటి కావలి వారి యొక్క కన్నుల ఎదుటనే దేవుని దూతలు సమాధిని పొరలిస్తూ ఉండగా, సమాధిలో నుంచి బయటికి పునరుద్ధానుడై విజయశీలుడుగా తిరిగి లేచినటువంటి యేసు ప్రభువు మాత్రమే నిజమైనటువంటి దేవుని కుమారుడు, రక్షకుడు, మన కొరకు మరలో తిరిగి రాబోతున్నటువంటి మన ప్రభు అయి ఉన్నాడు. ఆయనకు మాత్రమే యుగ యుగములకు మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి వారలారా, ఆయన పునరుద్ధానుడైనాడు అనడానికి ఇవన్నీ సాక్ష్యాలు. రోమాపత్రిక 6వ అధ్యాయం 8-9 వచనాలు గమనించినట్లయితే, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకయు ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని ఇప్పుడు వాక్యంలో చెప్తున్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోతే అనగా బాప్తిస్మంలో ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు గనక మనము కూడా ఏమవుతామంట, యేసుక్రీస్తుతో పాటు పునరుద్ధానులముగా లేస్తాము. అందుకని 1 కొరింథీ పత్రిక అంతా దేని గురించి రాశారంటే పునరుద్ధానాన్ని గురించి రాశారు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం అంతా కూడా పునరుద్ధానాన్ని గురించే రాయడాన్ని మనం చూస్తాం. చదువుదాం. 4వ వచనం చదువుదాం. లేఖనముల ప్రకారము, 4వ వచనం, లేఖనముల ప్రకారము 3 లాస్ట్ విషయం, క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటికీ బ్రతికి ఉన్నారు, కొంతమంది చనిపోయారు. తరువాత ఆయన యాకోబునకును అటు తరువాత అపోస్తలులందరికీ కనబడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టి ఉన్న
హల్లెలూయా. భక్తుడైన పౌలు గారు చెప్తున్నారు, ఆయన తిరిగి లేచి చాలా మందికి కనబడ్డాడు అని చెప్పడం వేరు. పౌలు గారు చెప్తున్నాడు, నాకు కూడా కనబడ్డాడు. హల్లెలూయా. దమస్కు అనేటువంటి పట్టణానికి యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారిని అందరినీ చంపేయాలని అధికారుల దగ్గర నుంచి అధికార పత్రాన్ని తీసుకొని తనతో పాటు కొంతమంది సైనికులను వెంటబెట్టుకొని క్రైస్తవులను చంపడానికి దమస్కు అనేటువంటి పట్టణానికి వెళుతూ ఉండగా యేసు ప్రభు వారు వాళ్ళకి నేరుగా ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడాడంట. సౌలా సౌలా, నీవు నన్ను ఎందుకు హింసిస్తూ ఉన్నావు అని అడుగుగా గుర్రం మీద నుంచి కింద పడినటువంటి సౌలు అడుగుతూ ఉన్నాడట, ప్రభువా నీవు ఎవడువు అని అడిగితే, నీవు హింసించుచున్న యేసును నేనే అని ఆయన కనబడి ఆయనతో మాట్లాడి, ఇదిగో నా కొరకు నువ్వు బ్రతుకు అని ఆయనకు వాగ్దానం చేసినటువంటి వాడుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన అంటున్నాడు, అకాల మందు పుట్టిన నాకు కూడా ఆయన కనబడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్తున్నాడు, ఇదిగో మృతులు చనిపోరు, చనిపోయినటువంటి యేసు ప్రభు పునరుత్థానుడై బ్రతికి లేచాడు. హల్లెలూయా. ఇదిగో ఆయన లేపబడి ఉన్నాడు అని ఎంతమంది అయితే నమ్ముతున్నారో వాళ్ళందరూ కూడా లేపబడతారు. హల్లెలూయా. ఆయన లేపబడి ఉన్నాడని ఎంతమంది అయితే నమ్ముతున్నారో వాళ్ళందరూ కూడా లేపబడతారు. చదువుదామా? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. హల్లెలూయా. వాక్యంలో చెప్తున్నాడు, క్రైస్తవ విశ్వాసంలో రక్షణకు ఆధారం ఏమిటి అంటే యేసు ప్రభు చనిపోవడము, యేసు ప్రభు సమాధి చేయబడ్డము, 3వ దినమున యేసు ప్రభు తిరిగి సమాధిలో నుంచి పునరుత్థానుడై బయటికి రావడం. వాక్యంలో భక్తుడైన పౌలు గారు చెప్తున్నాడు, ఇదిగో యేసు మృతి పొంది 3వ దినమున తిరిగి లేచినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. అందుకనే బాప్తిసం ఇచ్చేటప్పుడు మిమ్మల్ని అడిగేటువంటి 3 ముఖ్యమైనటువంటి ప్రశ్నల్లో ఈ ప్రశ్న కూడా ఉంటుంది. యేసు ప్రభు దేవుని కుమారుడని నువ్వు నమ్ముతూ ఉన్నావా? ఆయన నీ పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడని నువ్వు నమ్ముతూ ఉన్నావా అని అడుగుతారు. ఎందుకంటే అదే క్రైస్తవ విశ్వాసం యొక్క బేసిక్ పాయింట్, ఆధారం అదే. యేసు ప్రభు సమాధిలో నుంచి తిరిగి లేచాడు, ఇదిగో ఆయన మరలా మన కొరకు రాబోతూ ఉన్నాడు. మనము ఆయనతో కలుసుకొని పరలోక రాజ్యంలోనికి వెళ్ళి దేవునితో పాటు యుగయుగములు బ్రతుకుతాం. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. హల్లెలూయా. ఈ నిరీక్షణ కలిగినటువంటి వారం మనము. ఈ విషయంలో మనం ఎంత మాత్రము సందేహపడకూడదు. ఇది మన విశ్వాసం యొక్క ఆధారము అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి వారు, యేసు అంటాడు, పునరుత్థానమును జీవమును నేనే. పునరుత్థానము నేనే, జీవం కూడా నేనే. పునరుత్థానము జీవము అయినటువంటి యేసు ప్రభు తనను తానే పునరుత్థానుడను అని ప్రకటించుకున్నాడు. పునరుత్థానుడై సాక్ష్యం ఇచ్చి ప్రజలందరికీ కనబడ్డాడు. ఆయన పునరుత్థానుడు. ఇప్పుడు వాక్యం చెప్తుంది, ఆయన పునరుత్థానము మన పునరుత్థానానికి ఆధారం. హల్లెలూయా. ఆయన పునరుత్థానమే మన పునరుత్థానానికి ఆధారం. ఆయన లేపబడకపోతే మనం లేపబడతాం. అంతేనా? ఆయన లేపబడకపోతే మనం కూడా లేపబడతాం. చదవండి, బైబిల్లో ఏం చెప్తుందో దాన్ని మనం ఒకసారి గమనిద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 12 నుంచి చదువుదాం. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుతూ ఉండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు కొంతమంది చెప్తున్నారంట. చచ్చిపోతారు, ఇంక మనుషులు బతకరు, అక్కడితో అయిపోతుంది వాళ్ళ చాప్టర్ అని అంటున్నారంట చాలా మంది. భక్తుడైన పౌలు గారు చెప్తున్నారు, యేసుక్రీస్తే మృతుల్లో నుంచి బ్రతికి బయటకు వచ్చాడు అని సాక్ష్యం చెప్తూ వాక్యం ప్రకటించబడుతూ సువార్త ప్రకటిస్తూ ఉండగా
మీలో కొంతమంది పునరుద్ధానము లేదని ఎలా చెప్తారు? చదువు. ఒకవేళ మృతుల పునరుద్ధానము లేకపోతే యేసుక్రీస్తు కూడా లేవలేదు. హల్లెలూయా. మృతులైనటువంటి వాళ్ళు మరలా లేచే అవకాశం లేకపోతే యేసుక్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. యేసుక్రీస్తు లేపబడకపోతే ఇప్పటిదాకా చెప్పుతున్నటువంటి ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపినని ఆయన గురించి మేము సాక్ష్యం చెప్తున్నాం కదా, ఇప్పుడు మేము చెప్తున్నటువంటి సాక్ష్యం కూడా అబద్ధమే. మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. హల్లెలూయా. యేసు ప్రభు లేచాడు, అదే మృతులు పునరుద్ధానులు అవుతారు అనడానికి ఆధారం. పాత నిబంధన గ్రంథంలో భక్తుడైనటువంటి సొలొమోను గారు మరణాన్ని గురించి మాట్లాడుతూ 7వ అధ్యాయం 12వ వచనంలో అనుకుంటా, చదవండి ఆ మాట ఒకసారి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. 12 కాదు, 14వ వచనం. సుఖదినమున సుఖముగా ఉండుము, ఆపద్దినమున యోచించుము. తాము చనిపోయిన తరువాత జరుగు దానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖమును దుఃఖమును. పాత నిబంధన గ్రంథంలో సొలొమోను భక్తుడు అంటున్నాడు, మరణమైన తర్వాత జరిగే దానిని మనుషులు తెలుసుకోకూడదు అని అంటున్నాడు. దానికే సుఖ దుఃఖాలు మానవుని యొక్క జీవితంలో వరుసగా వస్తుంటాయి అని చెప్పారు. కానీ పౌలు భక్తుడు అంటాడు, నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అంటే మీరు తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు. హల్లెలూయా. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది, ఆమేన్, మన ఆధారం ఏంటంట, యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడలా అదే ప్రకారము క్రీస్తునందు నిద్రించుచున్న వారిని అందరినీ దేవుడు ఆయనతో కూడా, ఆమేన్, వెంటబెట్టుకొని యేసు ప్రభు నిద్రించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి మరణించినటువంటి మనందరినీ కూడా దేవుడు యేసు ప్రభువును తీసుకొచ్చేటప్పుడు 2వ రాకడలో మనందరినీ కూడా తీసుకొని వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే యేసు ప్రభు అన్నాడు యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో, మృతులు దేవుని కుమారుని శబ్దము వినుగడియా వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఎవరంట వినేది? ఎవరంట? మృతులు, చచ్చిపోయిన. మన హిందూ సాంప్రదాయంలో చనిపోయిన తర్వాత వాడి మీద మోసుకెళ్తున్నటువంటి వ్యక్తిని, సమాధి చేయడానికి తీసుకెళ్లే వ్యక్తిని దారిలో ఒక చోట దించుతారు. దింపుడు కళ్ళం అని పిలుస్తారు. దించి అక్కడ ఏం చేస్తారంటే చచ్చిపోయిన ఆయన చెవులో ఆయన పేరు పెట్టి గట్టిగా పిలుస్తారు. దాన్ని దింపుడు కళ్ళం ఆశ అంటే, మధ్యలో ఎక్కడైనా దింపి సమాధి చేసేయడానికి ముందు ఒకసారి అతికితే, ఒకసారి గట్టిగా అరిస్తే ఆయన శరీరంలో ఎక్కడైనా ప్రాణం తాగుంటే మేల్కొని లేస్తారన్నటువంటి వినరా. వాళ్ళకి దింపుడు కళ్ళం అరుస్తున్నారు, నేను తిరిగి లేస్తానని గట్టిగా సమాధిలోకి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. తమకి ఇష్టమైనటువంటి వారి శబ్దము విని లేస్తారని ఇష్టమైనటువంటి మనుషులను కేకలు వేస్తున్నారు కదా.
అలాగుననే ఆయనకి ఇష్టమైనటువంటి వారందరినీ లేపడానికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా ఒక శబ్దము చేస్తాడంట. ఆ దినమున సమాధులలో ఉన్నటువంటి వారందరూ ఆయనను ఎదుర్కొనడానికి మేల్కొందురు అని వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. అలాగే తర్వాత 27వ వచనం కూడా చదవండి. యోహాను సువార్త 5:28. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు. ఆమేన్. ఎక్కడి నుంచి వస్తారంట బయటికి? సమాధుల్లో నుంచి బయటికి వస్తారు. హల్లెలూయా. సమాధుల్లో నుంచి వాళ్ళు బయటికి వస్తూ ఉన్నప్పుడు వాక్యం చెప్తుంది, ఎవరి శబ్దం విని వస్తారంట? మనుష్య కుమారుని యొక్క శబ్దము విని సమాధుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ బయటికి వస్తారంట. మేలు చేసిన వారు పరలోకి వెళ్ళడానికి, కీడు చేసినటువంటి వారు తీర్పు పొందడానికి అని అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు భూకంపం వచ్చింది. ఆ భూకంపం రాగానే సమాధులు తెరవబడ్డాయి. ఎందుకంటే సమాధుల్లో ఉన్నటువంటి అనేకులు లేచారు, తమ వారందరికీ కనబడ్డారు అని వాక్యంలో చెప్తారు. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క మరణం ఎంత పవర్ఫుల్ గా ఉందో చూడండి. సమాధుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ బయటకు వచ్చి ఆ టైంలో తమ వాళ్ళకు కనబడ్డారు అని వాక్యంలో మనం చూస్తాం. యేసు ప్రభు యొక్క మరణం, యేసు ప్రభు యొక్క పునరుద్ధానం మనము కూడా పునరుద్ధానులం అవుతాము అనడానికి రుజువుగాను, సాక్ష్యముగాను కనబడుతుంది. ఆయన శబ్దం చేస్తాడు, మన వాళ్ళందరూ సమాధుల్లో నుంచి బయటకు వస్తాం. హల్లెలూయా. కొంతమందికి డౌట్, నిజంగానే వస్తారా? నిజంగానే మీకే కాదు, ఆ కాలంలో ఉన్నటువంటి శిష్యులకు కూడా డౌటే. అందుకని పౌలు భక్తుడు ఇలా చెప్తున్నాడు. చదువుదాం ఆ వాక్య భాగాన్ని. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. 1 కొరింథీ 15:35. అయితే మృతులు ఎలాగూ లేతురు? వాళ్ళు అడుగుతున్నారంట. అసలు చచ్చిపోయిన వాళ్ళు ఎట్లా వస్తారు, వాళ్ళు ఎట్లుంటారు అని అడుగుతూ ఉన్నారంట. మనకు కూడా డౌటే కదా. చచ్చిపోయిన వాళ్ళు లేస్తారని చెప్తున్నారు, సమాధుల్లో ఉండేవాళ్ళు బయటకు వస్తారని చెప్తున్నారు. వస్తే వాళ్ళు ఎట్లా వస్తారు, ఎట్లుంటారు, ఏం జరుగుతుంది ఆ టైంలో? యేసు ప్రభు యొక్క రాకడ సమయంలో ఏం జరుగుతుంది? సినిమా చూడాలనుకుంటున్నారా? రేపు మృతులు ఎలాగ బ్రతుకుతారు, ఎందుకు బ్రతుకుతారు? రేపు వారం మనం చూద్దాం. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం మానవ జాతి పునరుద్ధానానికి ముంగుర్తు, సూచన. యేసు ప్రభు సమాధిని, మరణాన్ని గెలిచి బ్రతికి బయటికి వచ్చినటువంటి వాళ్ళలో ప్రథమ ఫలము. ఆ తర్వాత మనమందరము కూడా వరుస క్రమములో ఎవరి వరుసలో వాళ్ళు లేచి బయటకు వస్తాము అని వాక్యంలో మనం చూసాం. నిజమే, యేసు ప్రభు తాను సజీవుడనని రుజువుపరుచుకున్నాడు, తాను బ్రతికి ఉన్నానని ప్రకటించుకున్నాడు. నేను పునరుద్ధానుడను అని చెప్పాడు. పునరుద్ధానమును జీవమును నేనే అన్నాడు. ఆయన పునరుద్ధానమే మన విశ్వాసానికి ఆధారం. ఆయన పునరుద్ధానమే మన రక్షణకు ఆధారం. ఆయన పునరుద్ధానమే మనము కూడా పునరుద్ధానులం అవుతాము అనడానికి నిరీక్షణ కలిగించే అంశం.
ప్రియులారా, ఒకవేళ పునరుద్ధానం మీద నీకు ఏమైనా సందేహం ఉంటే ఈ 2-3 వారాల్లో నువ్వు నేర్చుకుంటున్నటువంటి పాఠాలు నీకు దాని గురించి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాయని, ఆత్మ బలముతో నేర్చుకుంటావని నమ్ముతూ ఉన్నాను. ఒకవేళ యేసు ప్రభు పునరుద్ధానం లేకపోతే యేసు ప్రభుని నమ్ముకోవడం వేస్ట్. ఎందుకంటే నేను ఎందుకు ప్రభువుని నమ్ముతూ ఉన్నానంటే, అన్నిటికంటే బలమైనటువంటి శత్రువు అయినటువంటి మరణమును గెలిచిన వాడు యేసు ప్రభువు. ఆయన మరణాన్ని గెలిచాడు, నన్ను కూడా గెలిపిస్తాడు. మరణము దాటేటువంటి శక్తిని నాకు కూడా ఇస్తాడు. మరణము ఆయన్నేమీ చేయలేకపోయింది, నన్ను కూడా ఏమీ చేయలేకపోయేటువంటి పరిస్థితిని మరణానికి కల్పిస్తాడు అనేది నా ఆశ. అందుకే నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. ఒకవేళ ఆయన పునరుద్ధానుడు అవుతాడు అనేది అబద్ధమైతే నా విశ్వాసం ఎప్పుడో మట్టిలో కలిసిపోయింది. కానీ ఆయన సజీవుడిగా తనను తాను కనపరుచుకున్నాడు, శిష్యులకు కనపరుచుకున్నాడు, తన ఇంటి వారికి కనపరుచుకున్నాడు, అనేక మంది ప్రజల సమూహానికి ఒకేసారి కనబడ్డాడు. ఇలా అనేక మార్లు 40 దినాల పాటు అనేక మందికి ఆయన దర్శనాలు ఇచ్చాడు. నేనున్నాను, నేను సజీవుడు అని ప్రకటించాను. మరణము నన్నేమీ చేయలేకపోయింది అని చెప్పాడు. మరణము నిన్ను కూడా ఏమీ చేయలేదు అని చెప్పాడు. ఆ మాటలు నమ్మి నేను యేసు ప్రభు పునరుద్ధానుడయ్యాడని నమ్మి నేను కూడా పునరుద్ధానుడనని అవుతాననేటువంటి నిరీక్షణ గలవాడనై యేసుక్రీస్తులో కొనసాగుతూ ఉన్నాను. నీ నమ్మకం, నీ విశ్వాసం అదేనా? ఒకవేళ అది కాకపోతే నీ విశ్వాసాన్ని ఒకసారి సరి చేసుకోమని ప్రభునామంలో మనవి చేస్తున్నాను. ఎందుకంటే మనకున్నటువంటి ఏకైక విశ్వాసం మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. పునరుద్ధానం. నువ్వు నేను కూడా పునరుద్ధానులు అవుతాం. ఎలా అవుతాం? ఆయన మనల్ని పిలుస్తాడంట, మనం తిరిగి లేస్తాం. ఎలా పిలుస్తాడు ఆయన? చూద్దాం. ఆయన పిలుపు ఎలా ఉంటుందో, మనం ఎలా లేస్తామో, లేచినప్పుడు ఏం జరుగుతుందో మనం త్వరలో చూడబోతున్నాం. కానీ నీ విశ్వాసం ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. ప్రార్థించుకుందాం ప్రియులారా. దేవుని వాక్యం విన్నారు. ఈ వాక్యాలు మీ హృదయాల్లో బలంగా నాటబడుతూ ఉంటాయని, విశ్వాసంలో మిమ్మల్ని స్థిరపరుస్తూ ఉంటాయని నేను నమ్ముతూ, మీ కుటుంబాలన్నిటికీ కూడా స్థిరమైనటువంటి విశ్వాసంలోనికి నడిపించాలనే ఆశతో ఈ మాటలు ప్రకటిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాల్లో క్రియ చేస్తాడని నమ్ముతూ